హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పేటువంటి భారతీయ ఎయిర్టెల్, ఎంసీఎక్స్, అదానీ పోర్ట్స్ అటువంటి కొన్ని స్టాక్స్ అన్నీ కూడా దాదాపుగా 10 స్టాక్స్ వరకు చెప్పి ఉన్నాను. ఆ స్టాక్స్ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయినటువంటి వాటి దాని గురించి నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో భారతీయ ఎయిర్టెల్ అటువంటి స్టాక్ని చెప్పి ఉన్నాను ఈరోజు. అది ఏ విధంగా చూడండి, ఈ లెవెల్ని ఎప్పుడైతే ఇది హెడ్ అండ్ షోల్డర్ ఒక ప్యూర్ కప్ అండ్ రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ప్యామ్ చేసింది. దీ లెవెల్ క్రాస్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. చూడండి, రేపటి దినాన కానీ ఈ లెవెల్ని క్రాస్ అవుట్ చేసి దీని లోపలికి వెళితే మాత్రం దాని ఎంట్రీ ఈ స్టాక్ అనేది పనికిరాదు. సో ఇది ఎంట్రీ తీసుకోవచ్చుని. సో పొజిషనల్గా మనము ట్రేడ్ తీసుకుంటే దీన్ని చూడండి, ఈ లెవెల్ క్రాస్ చేసింది కదా, రేపుడు కూడా కాసేపు అయిన తర్వాత ఇది కానీ ఈ లెవెల్ కానీ క్రాస్ చేసినప్పుడు అప్పుడు మనం పొజిషనల్గా ట్రేడ్ తీసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. సో క్రాస్ చేసింది కాబట్టి ఎంట్రీ అటువంటిది దొరకలేదు, కానీ మనకి రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యేదాన్ని బట్టి దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అన్న విషయం అనేది రేపు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈరోజు అది ఎక్స్పెక్టెడ్ చేసిన విధంగా అది రాలేదు. ఎంసీఎక్స్ని చూద్దాం. సో ఎంసీఎక్స్ స్టాక్కి వస్తే ఒక ట్రెండ్ లైన్ని ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసింది. సో దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, దీన్ని మనము కిందకి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా కిందకి ఈ విధంగా ట్రేడ్ అవుతుంది ఇది. సో దీన్ని కూడా మనం సెల్ చేయొచ్చు, ఆప్షన్ సెల్ చేయొచ్చు. బ్రేక్అవుట్ చేసింది కనుక ఇది బుల్ ఫ్లాగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను అటు రోజున ఇది ఏంటంటే ఖచ్చితంగా ఈ లెవెల్ దాకా వచ్చి అక్కడక్కడే కన్సాలిడేషన్ జరిగింది. సో ఇది కానీ ఈ లెవెల్ కనుక రాస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హెవీగా డ్రాస్టిక్ మూవ్మెంట్ ఇచ్చి ఇది టార్గెట్ అవుతుంది కనుక దీన్ని మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. అదానీ పోర్ట్స్, అదానీ పవర్లో. ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కనుక ఒక ట్రెండ్ లైన్ దగ్గర ఇది ఉంది, దీని పరిస్థితి ఉంది కనుక రేపటి రోజున దీన్ని పర్ఫెక్ట్గా మనం ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెవెల్ కనుక క్రాస్ చేసి దీనిపైనే కన్సల్టేషన్ జరిగితే మాత్రం ఒక 2-3 డేస్ దీన్ని హోల్డ్ చేసే విధంగా ఇది ఉంది. దీన్ని ఆ విధంగా ట్రేడ్ చేయొచ్చు. ఏంజల్ అనే స్టాక్ అని చూస్తే ఇది కూడా పర్ఫెక్ట్గా ఆ యొక్క ట్రెండ్ లైన్ దాకా ఇది ట్రేడ్ అవ్వడం జరిగింది. సో దీన్ని రేపు పొద్దున విషయానికి చూస్తే దీన్ని క్రాస్ చేసి అక్కడక్కడ ట్రేడ్ అవ్వాలి. ఈ లెవెల్ని ఇటు లోపలికి రాకుండా పైనే ట్రేడ్ అవ్వాలి. సో అట్లా ట్రేడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి డ్రాస్టిక్ మూవ్మెంట్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే సేమ్ డిటో అంతే. ఇది కూడా రేపొద్దున ఈ లెవెల్ క్రాస్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఇది కూడా సేమ్ అంతే, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఐపీఎల్ అయినటువంటి స్టాక్లో ఇది పీనట్ ప్యాటర్న్లో ఉంది కనుక ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందే ఉంటుంది కనుక కొద్దిగా ఈ లెవెల్ కానీ క్రాస్ చేస్తే ఇక్కడ ఇలా కిందకు వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. తర్వాత ఎల్ఐసి అయిన స్టాక్ చూసుకుంటే ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయటమే కాకుండా ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరుగుతుంది కనుక ఇది ఇక కిందకు వచ్చే అవకాశం ఉంది కనుక మనం దీన్ని సెల్ చేయటం అనేటువంటిది మంచి అవకాశం. యాక్సిస్ బ్యాంక్కి వస్తే ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది కనుక ఇది క్రాస్ ఇంకా చేయలేదు, లోపలే కన్సాలిడేషన్లోనే ఉంది కనుక దీన్ని క్రాస్ చేసే విధంగా. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో, సో ఈ లెవెల్ని కింద లెవెల్ని బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు దాన్ని బై ఎంట్రీ తీసుకోవాలా, సెల్ ఎంట్రీ తీసుకోవాల విషయాన్ని నేను రేపు డిస్కస్ చేద్దాము. తర్వాత డివిస్ ల్యాబొరేటరీని చూస్తే ఇది పర్ఫెక్ట్గా అప్పుడేమో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది, ఇప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చింది. సో ఈ లోపలికి వచ్చింది కాబట్టి ఈ స్టాక్ని మనం అవాయిడ్ చేయొచ్చు. దీని ఎంట్రీ తీసుకోవడానికి బాగలేదు కనుక ఈ స్టాక్ని మనం పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన ఛానల్లో అదేవిధంగా ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద వీడియోస్ చేస్తున్నాము. రేపు ఇంట్రాడే స్టాక్స్ మీద వీడియోస్ చేస్తున్నాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మీద వీడియోస్ చేస్తున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, and keep on watching my channel and you will be getting the stock market updates. Thank you so much for watching this video.